ఈరోజు మనం చూడబోతున్నాము కోపం వలన మనమేం కోల్పోతాము అని. సురేష్ అంటే వాళ్ళ నాన్నకి చాలా ఇష్టం. అయితే సురేష్కి అప్పుడప్పుడు విపరీతమైన కోపం వస్తుంది. ఒకరోజు సురేష్ వాళ్ళ నాన్న సురేష్కి ఎలాగైనా కోపం వల్ల వచ్చే నష్టాల గురించి చెప్పి కొడుకుని మార్చాలని నిర్ణయించుకున్నాడు. అరే బంటిగా, నీ కోపం వచ్చినప్పుడల్లా ఈ ఒక్కొక్క మేకు గోడ కొడతా ఉండు. దినానికి ఎన్ని మేకులు కొట్టినావో నాకు చెప్పాలి. తరువాత రోజు సురేష్ 37 మేకుల్ని గోడకి కొట్టాడు. అతనిలో కొంచెం కొంచెంగా మార్పు వస్తూ ఉంది. కొద్ది రోజుల్లోనే అతని కోపం మొత్తం పోయింది. గోడకి మేకులు కొట్టడం కన్నా కోపాన్ని అణుచుకోవడం సులువు అని సురేష్కి అర్థమైంది. ఆ తరువాత అతనికెప్పుడూ కోపం రాలేదు. ఆ విషయం సురేష్ వాళ్ళ నాన్నకి కూడా చెప్పాడు. నాన్నా, నాకు కోపం తగ్గిపోయింది. తండ్రి చాలా సంతోషపడ్డాడు. నీ కోపం సద్దు మనిగినప్పుడల్లా గోడ కొట్టిన మేకులు ఒక్కొక్కటి తీస్తాపో. అలాగే ముందుగా ఒక మేకును తీశాడు. కొద్ది రోజుల్లోనే సురేష్ మేకులన్నీ తీసేశాడు. అది చూసి తండ్రి కొడుకును ప్రేమగా ఒక మొక్క దగ్గరకు తీసుకువెళ్ళాడు. అప్పుడు ఇలా అన్నాడు. శభాష్ రా బంటి, చాలా మంచి పని చేసినావు. నా మాటకి ఇజ్జతిచ్చి నేను చెప్పిన పని చేసినావురా. ఇప్పుడు నీ కోపం తగ్గిందిలే. ఇంకెప్పుడు ఉత్త పుణ్యానికి కోపం తెచ్చుకోకరా. ఒరే బంటి, కాని ఒక్కసారి గా గోడను చూడు. మేకుల వల్ల గా గోడకి ఎన్ని రంధ్రాలు పడ్డాయో. నువ్వేం చేసినా గా గోడకు పడ్డ రంధ్రాలు పూడ్చలేవు. అట్నే నువ్వు కోపానికి వచ్చినప్పుడన్న మాటలు కూడా ఎన్ని క్షమాపణలు చెప్పినా ఎప్పటికీ మనసులోనే ఉండిపోతాయి. అట్లనే ఒక వ్యక్తిని కత్తితో పొడిచిన గాయం మానినా ఆ గుర్తు అట్లనే ఉంటది. అర్థమైందా ఆరాబంటి? ఇంకెప్పుడు కోపం తెచ్చుకోకు. ఈ కథలో నీతేమిటంటే మనం మన కోపాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి. ఎందుకంటే ఒక్కసారి కోపంతో నోరు జారిన మాట ఎప్పటికీ మనం వెనక్కి తీసుకోలేము. దానివలన మనం బాధపడాల్సి ఉంటుంది. కోప్పట్టం వలన ఏం కోల్పోతామని ఈ రోజు కథలో మనం తెలుసుకున్నాము. ఇలాంటి నీతి కథలతో మళ్ళీ మీ ముందుకొస్తాం.